పీపుల్ వీసీ గంగమ్మ గారిని చూస్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపిస్తారు. అంటే లైక్ హౌ బయటగా ఆమె ఏదైతే ఉంటారో ఆవిడ ఇన్నోసెన్స్ కానీ, సో అలాంటి ఉమెన్తో మీరు చాలా క్లోజ్గా ఉండి చాలా పని చేశారు. ఆవిడ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఉంటారు. వన్ థింగ్ మీరు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుని లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను అలాంటి థింగ్ ఏదైనా ఉందా? యాక్చువల్గా గంగవ్వ చాలా షార్ప్. ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ విపరీతంగా ఉంటాయి. మనం ఆమె దగ్గర నుంచి మనం అంటాం కదా, ఇప్పుడు నీకన్నా ఫెలో క్రియేటర్తో మనం ఉండే విధానము, నేను మాట్లాడినామా మళ్ళీ ఏదైనా పని ఉంటే, ఎందుకంటే వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేయడము అనిపిస్తుంది నాకు. ఏదైనా అవసరం ఉంది, అరే ఇది ఏమైనా అవసరం ఉంది తెలుసుకోవాలి, లేకపోతే ఏదైనా అంటే నేను మాట్లాడతా తప్ప. కానీ గంగవ్వ అట్లా కాదు, అందరితో మాట్లాడుతుంది. ఈవెన్ రోజు ఫోన్లు చేస్తూ ఉంటుంది. అవునా? ఫెలో క్రియేటర్స్ కి, ఫెలో మెంబర్స్ కి ఫోన్లు చేస్తుంది. ఎట్లున్నావు బిడ్డ, ఏం చేసినావు బిడ్డ, మాట్లాడుతూ ఉంటుంది. తన కమ్యూనికేషన్ స్కిల్ చాలా హై ఉంటాయి. రెండోది వర్క్ పరంగా ఆమె చాలా కమిట్మెంట్గా ఉంటుంది. ఇప్పటికీ ఏదన్నా షూట్ చేయాలంటే షూట్ చేస్తుంది. కానీ ఏంటంటే ఆమె చూసిన లైఫ్ డిఫరెంట్. అంటే ఆమె పైసలు లేకుండా లైఫ్ని లీడ్ చేయడము, ఇబ్బందులు అవన్నీ చూసింది కాబట్టి ఆమె పైసల పరంగా క్లారిటీ ఉంటుంది. సో కొంచెం పైసలు సంపాదించుకోవాలి, కనీసం సరే ఇప్పుడు వచ్చిన అవకాశము మా పొరగాన్లకు చాలా నెక్స్ట్ జనరేషన్కి కొంచెం ఏదో కొంచెం ఇవ్వాలి కాబట్టి కష్టపడుతుంది. ఆమె ఈ ఏజ్లో అంత కష్టపడుతుందంటే గ్రేట్ అనిపిస్తుంది. అప్పుడు మేము ఉరకాలనే అంటే ఉరుకుతుంది, నాకెందుకు అన్నది. ఎందుకంటే ఉరికితేనే వీడియో హిట్ అవుతుంది కావచ్చు, వీడియో హిట్ అయితేనే మనకి ఏదైనా పైసలు వస్తాయి కావచ్చు, అరే ఉరకాలరా అని చెప్పి ఉరుకుతుంది. అవ్వకి ఇట్లా పోదామే అంటే పోతుంది. సో ఆమె వర్క్ కమిట్మెంట్ మామూలుగా ఉండదు. 12 అయినా షూట్ చేద్దామంటే షూట్ చేసి ఉంటుంది.